మమ్మీ, డాడీ నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నీ పేరు అడిగారా? అంత ధైర్యం ఆయనకెక్కడిది? డైరెక్ట్ గా కాల్ పట్టేసుకుని ఐ లవ్ యూ అన్నారు. సింపుల్. కాళ్ళ మీద పడితే ఎస్ అనేడమేనా? అదే మమ్మీ నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. నీకు టేస్టే లేదు. అలాంటి పిచ్చోడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏమా నీ కొడుకు చెప్పు, ఇంకోసారి నా కారు ముట్టుకోవద్దని. ఎరా నీకు గాలికి తిరగడానికి బెంజులు బిఎండబ్ల్యూలు కావాల్సి వచ్చా? ఈ ఏజ్ లో కూడా నేను ఎంజాయ్ చేయకూడదా? నీ ఏజ్ లో నాకు చెప్పులు కూడా లేవురా. అయితే ఏం చేయమంటారు? నేను కూడా చెప్పులు లేకుండా తిరగనా? అదే 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 ఆ వెటకారమే వద్దనేది. వీడికి వచ్చిన మార్క్ లిస్ట్ తెలుసా? టెలిఫోన్ నంబర్ లాగా 9888111747. వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి. మార్క్స్ అలాగే వస్తాయి. ఈసారి పాస్ అవుతాడులేండి. వాడు బాగుపడతారన్నా నువ్వు బాగుపడేచ్చట్లేవు. మమ్మీ, ఏమా ఇందాక చదివిన మార్కు లిస్ట్ ఒకసారి చదువు. 9 8 8 1 2 3 4 అనుకుంటారా? బాగుంది, టెలిఫోన్ నెంబర్ లాగా. అసలే ఆకలి చేస్తుంటే యాదవ్ ఫోన్ అని. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి. హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా? అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే 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 కోపరప్పని చేస్తున్నావు నాకు. ఏపీలో అంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు? ఎక్కడున్నావురా? తొక్కలోది నెంబర్ వస్తుంది చూసుకోబోయ్. చూశాను. ఫోన్ పెట్టేరా సన్నాసి? పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్న మీకు ఫోను. జంపు జిల్లాని. హలో, ఎవరు? ఎవరంటావేంట్రా యాబ్రాసి ఎదవా? బుద్ధి లేని పడవా, తెడ్డు లేని పడవా, మూతి లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రిధమిగ్గా తిడుతున్నావు. ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమని రా. పెచ్చనాయాల, చచ్చునాయాల, పెచ్చులేసిన గచ్చునాయాల, ఆంబోతికేసిన అచ్చునాయాల, ఎయిర్టెల్కి ఫోన్ చేసిన అచ్చునాయాలా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వోడాఫోన్ గా మారిందిరా. నిన్ను మాడాలు చెత్త కొట్టిస్తాను రా, తేడా నాయాల. వాళ్ళెవరు రోయ్? కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాల, బురదలో పడ్డ సబ్బు నాయాల, మున్సిపాలిటీ మంపు నాయాల, డాక్టర్ కూడా అంత పట్టని జబ్బు నాయాల. బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడ కాని మాడ, పనికిరాని బేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడ, పాలు లేని దూడ, పుట్టిగొన్నాడా కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేద్దావా. ఎప్పుడు విసిరితే ఇప్పుడు పడిందేంటి? అంత దూరం విసిరానన్న మాట. సచ్చినోడ ఎవరు నువ్వు? 12 మాసాలు మోసి 10 రోజులు నొప్పులు పడి ఇదిగిదిగిదిగో ఈ నిన్న జోగి పాప జోలపాట బుడత బుజ్జిని మరి. ఏమిటో పిచ్చుకోవాలా? అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సచ్చినోడు పూలపల్లి సంతలో పూసలేపన సీరా అంటే బీబీ నాంచరమ్మ బోరెడతానన్నదని దనకం కట్టుకుని వచ్చేసినాడు. ఈడు మీ కొంపలో అడిగిట్టినాడని రాత్రి నా కళ్ళు కొండదేవుడు వచ్చి కూస్తే లగెత్తుకొచ్చేసిన. ఈడు పుట్టగానే మా అడవిలో 6 గూడెలు నిలిచికాలాయి. ఏర్లు పొంగి ఊర్లయ్యాయి, ఊర్లు ఏర్లయ్యాయి. తెల్లగాగి నల్ల గుడ్డెట్టింది. నడిరైతులు నక్కలు లెగిసి ఆకాశంలో నక్షత్రాన్ని నాకి మింగేసినాయి. సచ్చినోడు ఏ గడప దొక్కితే ఆ గడప పళ్ళున ఇరికి మాడి మస్ అయిపోవాల్సిందే. ఏరా మాతో మీ అమ్మా నాన్న లేరని అబద్ధాలు చెప్పావు. ఏంటి ఇంకా వాడిని ఆరాలు అడుగుతావు? ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతావు. నీ కొడుకుని తీసుకుని బయటపోరా. ఏంట్రా సోపు? పదమనింటికి నేను నీకు శిష్యునిరా. కన్నులు సైకిల్తో పనులు చేస్తావురా. సైకిల్ ఏరా సగం పొడంకాయ్ నాకే పోటీకి వస్తావురా నువ్వు. నన్నే ఇంట్లోంచి గంటించే ఉపాయం వేస్తావురా. నీ గురించి మా దేవి చెప్పకపోతే నేనేమవుదును? నా పనికి ఎసరు పెట్టే దూరం నువ్వు.
ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను రా. ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డావో నిన్ను ఉప్పు చేపను వేయించినట్టు వేయించి ఉప్పు చారులో నంచుకు తింటాను రా. ఆ బుడతడేడ్రా ఆడి బాబురా నువ్వు. అయ్య బాబాయ్ భయం వేసేస్తుంది రా, భయం వేసేస్తుంది. బొచ్చానంటూరే మూతి పండ్లు మొత్తం ఊడి గొంతులోకి వెళ్ళిపోతాయి. కొండబల్లి బొచ్చులాగా ఈ జుట్టు ఏంట్రా నీకు ఇట్ట మొలిసింది ఏంట్రా? అయ్య బాబాయ్ వాసన వచ్చేస్తాను రోయ్. ఆ సూపేంట్రా, ఆ మూతేంట్రా, కోతి ముఖం ఎంతమంది. అలాగే రే బణం, ఆ బకెట్తో నీళ్లు పట్టాల మొంగడుకోవాలి. నిన్నే నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలుస్తావా? కొట్టకుండా వస్తావేంట్రా? ఇప్పుడు దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? నేను మడ్రరా? వాడే నన్ను మడ్ర చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే నువ్వు లోపలికి రా. మగ్గు కావాలరా? మగ్గు పందినాయ నువ్వే దొంగోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు. అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి, ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చి కుక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పనుందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువ్వాలు, ఇది నా సోప్ బాక్సు, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీలో పేరేంటి? ఎవరైనా